హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం అనపకాయ కుడుములు ఎలా చేయాలో చూసేద్దాం. ఇవి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేయచ్చు. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అనపకాయ లేకపోతే చిక్కుడుకాయ గుంజలు కూడా వేసుకోవచ్చు. అనపకాయని ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో బియ్యం పిండి తీసుకొని అందులో ఓమ, పచ్చిమిర్చి, జీలకర్ర కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న అనపకాయ గింజలు కూడా వేసుకోండి. కొత్తిమీర ఇంకా ఉల్లాకు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకోండి. ఉల్లాకు నాకు లేదండి, అది నాకు చాలా బాధగా ఉంది. మీరైతే తప్పకుండా వేసుకోండి, అది చాలా టేస్ట్ని ఇస్తుంది. లేకపోయినా చాలా బాగుంటాయి, కానీ ఉంటే ఇంకా 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 చాలా బాగుంటాయి. పిండిని ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక కుక్కర్ తీసుకొని కింద 2 స్టాండ్లు పెట్టేసి 2 గ్లాసుల నీళ్లు పోసి దానిపైన ఒక కర్చీఫ్ వేసి దానిపైన మనం కలుపుకున్న పిండిని ఇడ్లీ సైజులో ముద్దలు ముద్దలుగా చేసుకొని ఒకదాని పక్కకొకటి పేర్చుకోండి. ఆ కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి ఒకదాని పక్కకు ఒకటి పెట్టేసుకోండి. ఆ కుక్కర్ అంతా నింపేసుకోండి. తర్వాత క్యాప్ పెట్టేసి 20 నుంచి 25 మినిట్స్ ఉడకబెట్టుకోండి. అంతే అండి, కుడుములు రెడీ. వెంటనే తింటే చాలా బాగుంటాయి. ఇంకా మీరు దాచుకొని నెక్స్ట్ మార్నింగ్ తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. సో తప్పకుండా ట్రై చేయండి. ఇవి వెనకటి కాలంలో చాలా చాలా చేసుకొని తినేవాళ్ళంట. ఇప్పుడు అసలు ఎవరు చేసుకోవట్లేదు. ఎవరికి చాలామందికి ఇవి ఉంటాయని కూడా తెలీదు. మీరైతే ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.